హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. కార్తీక మహాపురాణము సప్తవింశాధ్యాయము 27వ రోజు పారాయణము. దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరల అత్రి మహాముని అగస్త్యునకు ఇట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను. ఓ దూర్వాస మహాముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్సాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కాన అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపదేశమొన్నప్ప నెంచినాడు. ఆ కారణము వలన విష్ణుచక్రం నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము, కానీ ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులైన బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరి ఎవ్వరినీ ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడు, హింసింప చేయువాడు బ్రాహ్మణ హంతకులకి శిక్ష తప్పదని శాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును, కాలితో తన్నినవాడును, విప్రధనమును హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును, విప్రపరిత్యాగమొనరించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు. కానీ ఓ దూర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడిని అయితినే అని పరితాపం పొందుతున్నాడు. అయ్యో, కాబట్టి నీవు వేగమే అంబరీషుడిని కడకేగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసుడికి నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపెను. సప్తవింశాధ్యాయము 27వ రోజు పారాయణము సమాప్తము. 27వ రోజు పాటించవలసిన నియమ నిబంధనలు. ఈరోజు నిషేధించవలసిన వస్తువులు ఉల్లి, ఉసిరి, వంకాయ. చేయవలసిన దానములు ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు. పూజించాల్సిన దైవము కార్తీక దామోదరుడు. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ భూతులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ స్వాహ. ఈ మంత్రం జపించటం వల్ల కలుగు ఫలితము మహాయోగము, రాజభోగము, మోక్షసిద్ధి. 27వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమ శివాయ. సంపూర్ణ కార్తీక మహాపురాణం అష్టవింశాధ్యాయము 28వ రోజు పారాయణము. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దూర్వాసుడి అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు. కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణముకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయి తలచిపెట్టి తిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకు ఏగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యం. నేను ఎంతటి తపస్సాలినైనను, ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు అవి ఏమీయూ పనిచేయలేదు. నన్ను విపత్తు నుండి కాపాడమని అనేక విధాల ప్రార్థించగా ఆ అంబరీషుడు శ్రీమన్నారాయణుని దానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయనో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు కాన ఈతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని ముందు నన్ను చంపి ఆ తరువాత ఈ దూర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీ శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో నీవు అనేక మంది లోకకంటుకులను చంపితివి, కానీ శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు.
అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచూనే ఉన్నావు, కానీ చంపుట లేదు. దేవా, సురాసురాది భూతకోటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియును చేయిజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలియను. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్నను, శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధములు స్తుతించుట వలన అతి రౌద్రాకారములతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి తిని కానీ వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుగుదువు కదా. ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్ను ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణచవలెనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడు కాదు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహాతపస్సాలి. రుద్రతేజము భూలోకవాసులందరినూ చంపగలదు, కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసవతియగు మహేశ్వరుని తేజశక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తొలతూగరు, నన్ను ఎదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించు వారులు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుము అని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులు ఆలకించి, నేను దేవ, గో, బ్రాహ్మణాదుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడును. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలెననియే నా అభిలాష. కాన శరణు కోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండపములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై, లోక కంటకులపై, దేవ, గో, బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివే నా మనఃపూర్వక నమస్మృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతటి సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢలింగను ఒనర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణు స్తోత్రం 3 కాలములయందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో, ఎవరు పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయుకుందురో, అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తులతూగుదురు. కాన నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. అష్టావింశాధ్యాయము 28వ రోజు పారాయణము సమాప్తము. 28వ రోజు పాటించాల్సిన నియమ నిబంధనలు. ఈరోజు నిషేధించవలసినవి ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ. చేయవలసిన దానములు నువ్వులు, ఉసిరి. పూజించాల్సిన దైవము ధర్ముడు. జపించాల్సిన మంత్రము ఓం ధర్మాయ కర్మనాశాయ స్వాహ. ఈ మంత్రం జపించటం వల్ల కలుగు ఫలితము దీర్ఘకాల వ్యాధి హరణము. 28వ బహుళ త్రయోదశి రోజు పారాయణము సమాప్తము. మళ్ళీ రేపటి అధ్యాయంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమ శివాయ. మీ నివేదిత ఆదిత్య.